ఇప్పుడు మనకి పీరియడ్ సరిగ్గా రావట్లేదు అంటే ప్రెగ్నెన్సీకి ఇబ్బందే కదా, ఎగ్ ఇస్ మెయిన్ కదా ప్రెగ్నెన్సీకి. అది ఫీమేల్లో అది. నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్ వల్ల పీసీఓడి వస్తుంది. ఇప్పుడు అందరు మీరు వినుంటారు, మోస్ట్ కామన్ అంతే, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం అనమాట. సో ఇది ఏంటి, ఎవరిని అడిగినా వాళ్ళలో ఉన్నది పీసీఓడి ఉన్నది అన్నారు మేడం, పీసీఓడి ఉన్నది మేడం అని. అది దేనివల్ల వస్తుందంటే అంతే, బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. అండ్ సిమిలర్ వే స్ట్రెస్ ఎలా మేల్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మేల్స్లో కూడా ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే స్పర్మ్ యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, క్వాలిటీ దెబ్బతింటుంది. నెక్స్ట్ ఏంటి, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి, ఎన్ని మిలియన్స్ ఉండాలి, గ్రేటర్ దాన్ 20 మిలియన్స్ ఉండాలి. ఓకేనా, గ్రేటర్ దాన్, ఒకప్పుడు ఎన్నో మిలియన్స్ ఉండేవి, ఇప్పుడు అంతా కౌంట్ పడిపోయి జస్ట్ 30 మిలియన్స్ అలా కనిపిస్తుంది అనమాట. అలా 40 మిలియన్స్ అలా కనిపిస్తుంది అంతే. సో స్పర్మ్ మీద పడుతుంది, అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. నెక్స్ట్ సెక్షువల్ డ్రైవ్ అనేది కూడా తగ్గిపోతుంది, సెక్షువల్ డిజైర్ బోత్ విమెన్లోని తగ్గిపోతుంది, మెన్లోని తగ్గిపోతుంది, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అనమాట. సో అది ఆల్, ఈ స్ట్రెస్ ఇస్ మేజర్.